నమస్కారం. జీవితంలో ఎదురయ్యే అంతులేని కష్టాలను, ఆ బాధ వెనుక దాగి ఉన్న ఊహించని ఆధ్యాత్మిక బలాన్ని అర్థం చేసుకునే ఈ ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం అమ్మ కథ అనే ఒక లోతైన జీవిత ప్రయాణాన్ని అన్వేషించబోతున్నాం. ఇది కేవలం ఎవరో రాసిన కథ కాదు, ఒక తల్లిపడిన వేదన, ఆ వేదన ఎలా ఒక పవిత్రమైన ఆశయంగా మారిందనేది కళ్లకు కట్టే ఒక అద్భుతమైన వాస్తవగాథ. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ కథలోకి వెళ్దాం. మీరెప్పుడైనా ఆలోచించారా, జీవితంలో వరుసగా కష్టాలమీద పడుతున్నప్పుడు ఆ విషాదాలు మనిషిని పూర్తిగా విరిచేస్తాయా, లేక మనకు తెలియని ఒక ఉన్నతమైన లక్ష్యం వైపు నడిపిస్తాయా? శారదాదేవి జీవితాన్ని చూస్తున్నప్పుడు ఇదే ప్రశ్న మన మనసులో నిరంతరం మెదుతూనే ఉంటుంది. ఈ ప్రయాణాన్ని మనమొక సానుభూతిగల పరిశీలకుల్లా గమనిద్దాం. ఆ అద్భుతమైన ఆత్మ ఎలా వికసించిందో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆమె బాల్యం నుంచి మొదలు పెడితే శారదాదేవి ఎదుర్కొన్న ప్రారంభ కష్టాలు వింటేనే మనకు చాలా హృదయ విదారకమనిపిస్తుంది. కేవలం 2 ఏళ్ల వయసుకే కన్నతల్లిని కోల్పోయింది. మేనమామ ఇంట్లో ఒక అదనపు భారంలా, పరాయి పిల్లలా పెరిగింది. సరే, పెళ్లి తర్వాతైనా ఒక స్థిరత్వం వస్తుందనుకుంటే అక్కడగూడా రోజూ భావోద్వేగ వేధింపులే. అదీ చాలదన్నట్టు గర్భవతిగా ఉన్న సమయంలోనే భర్త ఆమెను వదిలిపెట్టేశాడు. ఊహించండి, ఈ అంతులేని కష్టాల మధ్యగూడా ఆమె ఎంతటి మౌన సహనాన్ని తనలో దాచుకుందో కదా. అయితే అంతటి గాఢమైన అంధకారంలో కూడా ఒక చిన్న చిరుదీపం వెలిగింది. అదే ఆమె కుమారుడు సమీక్షరామ్ జననం. ఆ బిడ్డరాకతో ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. ఆమె లోపల అణిచిపెట్టుకున్న బాధ, దుఃఖమన్నీ కూడా తన బిడ్డను రక్షించుకోవాలనే ఒక తీవ్రమైన తల్లి ప్రేమగా రూపాంతరం చెందాయి. ఇక తనకోసం కాదు, తన కొడుక్కోసమే బతుకడం ప్రారంభించింది. ఆ చిన్నారి నవ్వే ఆమె బతుకొక బలమైన పునాదిగా మారింది. ఇక ఇక్కడ్నుంచి కథలో ఒక పెద్ద మలుపు. షిరిడీలో జరిగిన ఆ విషాదం, ఆ తర్వాత ఆమె చేసుకున్న ఆత్మసమర్పణ గురించి చూద్దాం. అప్పటికి సమీక్షరాముకు కేవలం 4 ఏళ్ల వయసు. వాళ్లు షిరిడీకి యాత్రకు వెళ్లారు. గుడిలో చూస్తే భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. ఒక్క క్షణం, కేవలం ఒక్క క్షణం అజాగ్రత్త, ఆ చిన్నారి చేయి జారిపోయింది. అంతే, కనురెప్ప వేసే లోపే ఆ బాలుడు ఆ జనసముద్రంలో ఎక్కడికో మాయమైపోయాడు. ఒక్కసారి ఊహించండి, తన సర్వస్వమైన కొడుకు అకస్మాత్తుగా కనిపించకుండా పోతే ఒక తల్లిపడే ఆవేదన, ఆ భయాందోళన ఎలా ఉంటుందో. ఆమె గుండె ముక్కలైపోయినంత పనయింది. ఎన్నో గంటల పాటు వెతికి వెతికి అలిసిపోయి పూర్తిగా విచ్ఛిన్నమైన ఆ తల్లి సాయిబాబా గర్భగుడి ముందు మోకాళ్లపై పడిపోయి చేసిన ప్రార్థన ఇది. ఇక ఆమెలో ఎలాంటి ఆశలేదు, దేవుడిపై కోపం లేదు, కేవలం సంపూర్ణమైన లొంగుబాటు మాత్రమే ఉంది. తన బాధను, తన సర్వస్వాన్ని దైవానికే వదిలేసిన క్షణమిది. నిజంగా చెప్పాలంటే ఈ ఆత్మసమర్పణే ఆమె అంతరంగంలో ఒక పెను మార్పుకు నాంది పలికింది అనొచ్చు. కొడుకు దూరమయ్యాక ఒక పూజారి ఇచ్చిన సలహాతో ఆమె ఒక అనాథాశ్రమంలో సేవ చేయడం ప్రారంభించింది. ఇక్కడే ఆమెలో ఒక అద్భుతమైన మార్పును మనం గమనించవచ్చు. మొదట్లో కేవలం తన సొంత కొడుకు దొరుకుతాడేమో అని కళ్లతో వెతికిన ఆ తల్లి మెల్లగా అనాథపిల్లలందరిలోనూ తన బిడ్డను చూసుకుంటూ హృదయంతో చూడటం మొదలుపెట్టింది. చూశారా, ఒక వ్యక్తిగత దుఃఖం ఎలా విశ్వజనీనమైన మాతృప్రేమగా మారిపోయిందో. అలా సేవామార్గంలో నడుస్తున్న ఆమె జీవితంలోకి ఒక అంధబాలుడు రావడమనేది మరో ముఖ్య ఘట్టం. ఒకరోజు రైల్వే స్టేషన్ దగ్గర దొరికిన ఒక అంధబాలుడు ఆశ్రమానికొచ్చాడు. తన పేరు రామ్ అని మాత్రమే చెప్పాడు. ఆ పిల్లాడు కళ్లతో శారదాదేవిని చూడలేకపోయినా ఆమె మనసును ఇట్టే చదివేశాడు. ఒకసారి ఆ కుర్రాడు అన్న మాటలు ఆమెను ఎంతగానో కదిలించాయి. అమ్మా, మీరు లోపల నిశ్శబ్దంగా ఏడుస్తారు, కాని మమ్మల్ని వదిలి ఎప్పుడూ వెళ్ళిపోరు అని. కళ్ళు లేకపోయినా ఒక బిడ్డ తల్లి మనసులోని ఆ నిశ్శబ్ద రోధనను అంత స్పష్టంగా ఎలా చూడగలడు? వారి మధ్య మాటలు కొందని ఎంత బలమైన బంధం ఏర్పడిందో ఈ ఒక్క మాటతో మనకర్థమవుతుంది. ప్రేమకు కళ్లతో, చూపుతో పనేలేదని, అసలు మాతృత్వమంటే కేవలం రక్త సంబంధం మాత్రమే కాదని ఆమెకర్థమైపోయింది. అందుకే వెంటనే ఆ అంధబాలుడిని దత్తత తీసుకుని అతనికి తన సొంత కొడుకు పేరైన సమీక్షరామ్ అనే పేరునే పెట్టుకుంది. ఇది తను పోగొట్టుకున్నదాన్ని తిరిగి భర్తీ చేసుకోవడానికి చేసిన పని కాదు సుమా. ఇది ఒక పవిత్రమైన పిలుపు, ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని ఆమె స్వీకరించిన క్షణమది. ఇప్పుడు విధి ఆడిన ఒక వింత నాటకం ఎలా ఉందో చూద్దాం. ఇది నిజంగా ఆమెలోని మరో కోణాన్ని బయటపెట్టింది. హైదరాబాద్లో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామని ఆమె ఆ బాలుడితో కలిసి అజంతా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తోంది. అర్ధరాత్రి
రైలు బోగీలోకి నిశ్శబ్దంగా దొంగలు చొరబడ్డారు. ప్రయాణికులను ఇష్టమొచ్చినట్టు కొడుతూ దోపిడీ చేయడం మొదలుపెట్టారు. అప్పటివరకు జీవితంలో ఏ కష్టమొచ్చినా తలవంచుకుని మౌనంగా భరించిన శారదాదేవి ఆ క్షణంలో మొదట తన బిడ్డను సీటు కింద సురక్షితంగా దాచేసింది. ఆ తర్వాత ఊహించని విధంగా దొంగలపై విరుచుకుపడింది. అసలు ఎదురుదాడి చేస్తుంటే దొంగలకే మతిపోయింది. ఎప్పుడూ నిశ్శబ్దంగా తనలో తాను కుమిలిపోయే ఒక మామూలు మహిళ ఆ క్షణంలో ఒక భయంకరమైన రక్షకురాలిగా ఎలా మారిపోయిందో చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. ఆమె తెగువ చూసి భయపడి ఆ దొంగలు పారిపోయారు. తోటి ప్రయాణికులంతా రక్షించబడ్డారు. జీవితం మననుంచి అన్నింటినీ లాగేసుకున్నప్పుడు కూడా మనిషిలో మిగిలి ఉండే నిజమైన అంతర్గత శక్తి ఎలాంటిదో ఆమె నిరూపించింది కదూ. ఆ సంఘటన తర్వాత వాళ్లు ప్రశాంతంగా హైదరాబాద్ చేరుకుని స్థిరపడ్డారు. ఆమె తన పిల్లాడిని ఒక ప్రత్యేక పాఠశాలలో చేర్పించింది. ఆ కుర్రాడు చాలా స్పెషలండి. కేవలం చదువులో, సంగీతంలోనే కాదు, తన వయస్సుకు మించిన మెచ్యూరిటీని చూపించాడు. అంధత్వాన్ని తను ఏనాడూ ఒక లోపంగా అనుకోలేవు తెలుసా. తోటి పిల్లలందరికీ ఒక స్ఫూర్తిదాయకమైన మార్గదర్శిగా మారిపోయాడు. ఇదంతా శారదాదేవి అతనికి పంచిన ప్రేమ, నేర్పిన క్రమశిక్షణల ఫలితమే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. వారి ఆ ప్రశాంత జీవితంలో జరిగిన ఒక చిన్న ప్రమాదం వాళ్ళిద్దరి బంధం ఎంత గట్టిదో మరోసారి గుర్తుచేసింది. ఒకరోజు శారదాదేవి జారిపడుతుంటే ఆమెను కింద పడకుండా కాపాడబోయి ఆ బాలుడి చేవిరిగింది. తనకోసం బిడ్డపడ్డ ఆ ఆరాటం చూసి ఆమె ఆ బాలుడికి అలుపెరగకుండా చేసిన సేవ చూస్తే నిజమైన మాతృప్రేమ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో మనకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ఇక ఇప్పుడు ఈ ప్రయాణంలో అత్యంత కీలకమైన అంకానికి చేరుకున్నాం. అదే అసలైన సత్యం బయటపడటం. ఒకరోజు ఆశ్రమం గురుజీ దగ్గర్నుంచి ఒక అర్జెంట్ ఫోన్ కాల్ రావడంతో ఆమె హడావిడిగా ఒంటరిగా షిరిడీకి బయలుదేరింది. అక్కడికి వెళ్ళాక గురుజీ చెప్పిన మాటేంటంటే, శారదా, ఆ అందబాలుడు మరెవ్వరో కాదు, నీ సొంత కుమారుడే అని. అవునండి, మీరు విన్నది నిజమే. కొన్నేళ్ల క్రితం షిరిడీ ఆలయం దగ్గర జనంలో తప్పిపోయిన ఆమె సొంత కొడుకే ఆ తర్వాత ఓ నర్సుకు దొరికి కాలక్రమంలో చూపు కోల్పోయి అనాథలా మళ్లీ ఆమె దగ్గరికే చేరుకున్నాడు. అసలు ఈ ట్విస్ట్ ఎవరైనా ఊహించగలిగరా? విధి ఆడిన అత్యంత అద్భుతమైన నాటకమిది. ఆ సత్యం విన్న శారదాదేవి ఎలా రియాక్ట్ అయిందో తెలుసా? అస్సలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేరుగా సాయిబాబా గుడికి వెళ్లి మోకరిల్లింది. నా కొడుకుని ఎందుకు ఇలా అంధుడిని చేశావు అని దేవుడిపై కోపపడలేదు, ప్రశ్నలు అడగలేదు. తన బిడ్డను దేవుడు ఏదో ఒక రూపంలో తనకు తిరిగి ఇచ్చాడన్న ఒక అనంతమైన కృతజ్ఞత మాత్రమే ఆమెలో కనిపించింది. ఆ కళ్లలోంచి ఆనందభాష్పాలు రాలాయి. అయితే కథ ఎక్కడితో సుఖాంతం కాలేదు. ఆమె చివరి ప్రయాణం ఎలా ముగిసిందో చూద్దాం. తన బిడ్డ దొరికాడన్న ఈ దైవికమైన అద్భుతాన్ని తన తండ్రితో వెంటనే పంచుకోవాలని ఆమె ఆ రాత్రికే హైదరాబాద్కు బస్సెక్కింది. కాని అర్ధరాత్రి హైవేపై ఆ బస్సు ఘోరమైన అగ్ని ప్రమాదానికి గురయింది. తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న శారదాదేవిని హాస్పిటల్కు తరలించారు. ఆమె సాధించిన ఆ ఆధ్యాత్మిక విజయం, ఆ సంతోషం కొన్ని గంటల వ్యవధిలోనే ఇలా ఒక ఘోరమైన విషాదంలోకి జారిపోవడం నింటుంటేనే మనసు కల్లుకుమంటుంది. ఐసీయూలో ప్రాణాలు పోతున్న ఆ చివరి క్షణాల్లో కూడా శరీరం కాలిపోయి తట్టుకోలేని అపారమైన నొప్పితో ఉన్నప్పటికీ ఆమె తన గురించి ఏమాత్రం ఆలోచించలేదండి. ఆమె మనసు, మాటలు కేవలం తన కుమారుడి భవిష్యత్తు గురించే, నా బిడ్డ ఏమైపోతాడో అన్న ఆరాటమే. మాతృప్రేమ ఎంత నిస్వార్థమైనదో ఇది నిరూపిస్తోంది కదా. తన ఆఖరి శ్వాస వరకు ఆమె ఒక అంకితభావం కలిగిన తల్లిగానే నిలిచిపోయింది. చివరగా మీకోసం ఒక ప్రశ్న. విధి అడుగడుగునా ఆమెను పరీక్షించి అన్నింటినీ లాగేసుకున్నప్పటికీ ఆమెలోని ఆ నిశ్శబ్ద ధైర్యం, ఆ ప్రేమ మాత్రం ఎప్పటికీ చెక్కు చెదరలేదుగదా. మరి శారదాదేవి భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె చూపిన ఆ కరుణ, మాతృత్వం శాశ్వతంగా నిలిచిపోతాయనడంలో ఎలాంటి సందేహం ఉందా? మానవ సహనానికి, ఎప్పటికీ చనిపోని స్వచ్ఛమైన ప్రేమకు ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి ఉండదేమో. ఈ కథ మీ మనసుకు ఏం చెప్పిందో ఒక్కసారి ఆలోచించండి.